హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమః. లోక కంటకులైనటువంటి రాక్షసులను అయినటువంటి అంధకాసురుడును శంభులను అంతమొందించింది మహాసంగ్రామంలో. జగన్మాత అయిన చండికాదేవికి ఎన్నో దేవతా శక్తులు ఆమెకు ఉద్భవించాయన్నమాట. వివిధ రూపాలతో ఉద్భవించాయి. వాటిలో సప్తమాత్రికలు ప్రధానమైనవి. ఈ మూర్తుల గురించి మనకి దేవి మహత్యంలోనూ మార్కండేయ పురాణంలో కనిపిస్తాయి. లోక రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసము అవతరించిన ఈ దేవతలను ఆరాధించడం ద్వారా మనకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఫస్ట్ శ్రీ బ్రాహ్మీదేవి యొక్క అవతారం అన్నమాట. ఈమె ఎక్కడి నుంచి పుట్టినది? బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి పుట్టింది. తర్వాత తేజస్సు, ఆభరణాలు, వాహనాలతో కూడిన అపారమైనటువంటి శక్తి బ్రాహ్మీదేవిగా చెప్పబడుతున్నది. ఆమె 4 ముఖాలతో ఉంటుందంట, 6 చేతులలో ఉంటాయి. ఒక చేతిలో అభయ ముద్ర ఉంటుంది, ఇంకా ఇతర చేతుల్లో పాశం ఉంటుందంట, పాశాన్ని పట్టుకొని ఉంటుంది. ఎడమ చేతి ఒకవైపు అభయ ముద్రతోన మిగిలిన చేతుల్లో పుస్తకాలు, కమండలాలు ధరించి ఉంటుందంట. హంసవాహనం పైన లేత పసుపు రంగు శరీర ఛాయతో ఉంటుంది ఈమె. ఈ దేవుని ఆరాధిస్తే మనకి ఏమవుతుందంటే గురు బుధ గ్రహాల యొక్క అనుగ్రహం వస్తుంది. మందబుద్ధి, మతి మరుపు, వాక్ దోషాలు తొలగిపోతాయంట. విద్యార్థులకు విజయాలు, కళాకారులకు కీర్తి ప్రతిష్టలు ఈమెను బ్రాహ్మీదేవిని ఆరాధించడం ద్వారా మనకి ఈ జరుగుతాయి. ఇంకా కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయంట అని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి మనము బ్రాహ్మీదేవిని పూజించి మనకి దీంట్లో ఏవైనా ప్రాబ్లం ఉంటే వీటిని ఆరాధించడం ద్వారా గురు బృహ గృహాలు కూడా అనుగ్రహం మనకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.